రావు కదా ఫెయిల్ ఏమన్నా అంటే రావు. చెప్పు డైలీ ఒకసారి చెప్పు చెప్పు ఫెయిల్ అయిపోతే రాను నేను బడికి. ఫెయిల్ అయిపోతే నేను బడికి రాను. అది కాదు, ఎవరన్నా ఏమన్నా అంటే ఎవరైనా ఏమన్నంటే నేను బడికి రాను, అసలు రాను. బడికి పేరే అన్నాను నేను. ఏమి ఎప్పుడు అడుగుతూనే ఉంటుంటారు. ఎవరు అడుగుతున్నారు? పిల్లలు అడుగుతున్నారు. సరేరా, బడికి రాబోతు చదువు ఎట్ట వస్తుంది? సార్ వాళ్ళు అడగడంలా చదువు ఇంటికాడ చదువుకుంటావా? ఎవరు మీ నాన్న మీ అమ్మ చెప్తారు నీకు చదువు? చెప్తారు సార్. వాళ్ళకి వచ్చా? రాదు, నాకు చెప్పిస్తుంటారు సార్. చెప్పిస్తుంటారు, వాళ్ళు చెప్పరు కదా, వాళ్ళకి రాదు కదా. ఇప్పుడు బడికి రాకపోతే నీకు చదువు ఎట్ట వస్తుంది? ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటారు, అప్పలు పెట్టుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు, మళ్ళీ కలుసుకుంటుంటారు, హ్యాపీగా ఉంటారు, కలిసిమెలిసి ఆడుకుంటుంటారు. అవునా కదా? అవునా కదా? మరి ఎవరైనా ఏమన్నా అంటే నేను రాను అంటే నువ్వు అట్టే ఎట్రా? అందరు అట్టే అనుకుంటే స్కూల్లో ఎవరు ఉంటారు? పిల్లలు స్కూల్లో పిల్లలు ఎవ్వరు ఉండరు కదా. కూడా ఇప్పుడు హరికి వాడు సుధీష్, ఏం పేరు వాడిదే, సాకేత్ ఏమన్నా రే హరి పోరా అన్నాడు, నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు కూడా పోరా అన్నావు, వాడు కూడా వెళ్ళిపోయాడు. ఇంకెవరు ఉంటారు ఇక్కడ? ఇద్దరు వెళ్ళిపోతా. ఎడ చేద్దాం చెప్పు, నువ్వే దీనికి పరిష్కారం చెప్పు. చెప్పు హరి. ఇన్ని రోజులు రాలేదు, 8 నెలలు రాలేదు కదా నువ్వు. ఎట చేద్దాం? అందరు అట్టే వెళ్ళిపోతే ఎవ్వరు లేకుండా పోతే ఎట్ట? ఇప్పుడు నేనేం చేయాలా? సార్ ఏం చేయాలా? ఎవరికి పాఠాలు చెప్పాలా? గోడలకు పాఠాలు చెప్పుకుంటూ ఉండాలా? చెప్పు, నువ్వే చెప్పు. అన్నారు నిన్న, నువ్వు నాకు అన్నారా? కానీ అంతే వరకు రావు, అంతే కదా. మంచోడు, స్నానం చేసి ఎంత నీట్గా వచ్చాడు చూడండి. నిన్ను ఎవరు ఏమనరు. రోజురా